గగన్ శరత్చంద్ర ఇంటికి భూమిని తీసుకొస్తాడు. ఇక గగన్ అంటాడు అందరి ముందు, నీ భార్య తప్పు చేయదు అని చెప్పి అన్నావు కదా, ఇదిగో తప్పు చేసింది అనడానికి సాక్షి. భూమి చెప్పు, భయపడకుండా చెప్పు నిజం అనగానే, అవునండి మీ భార్య నన్ను కిడ్నాప్ చేసింది అని చెప్పి భూమి చెప్తుంది. అబద్ధం బావా, అబద్ధం, ఈ అమ్మాయి కూడా అబద్ధం చెప్తుంది అని చెప్పి మాట మార్చి అలా చెప్తూ ఉంటుంది అపూర్వ. ఇప్పుడు గగన్ అంటాడు, ఆపు నీ నాటకాలు. నీ కూతురు వయసున్న ఒక అమ్మాయిని ఇంత ఇదిగా బాధ పెడతావా? నీకు ఆ రోజే చెప్పాను, నా వాళ్ళ జోలికొస్తే నేను అస్సలు ఊరుకోను, నేను చంపేస్తాను అని చెప్పి భూమి భుజం మీద చేయి వేసి మరీ చెప్తూ ఉంటాడనమాట గగన్. మాటిచ్చానుగా ప్రాణాలు తీస్తానని, చంపేదాకా ఊరుకోను అని చెప్పి ఇక అపూర్వ గొంతు పట్టుకొని నులిమేస్తూ ఉంటాడు. ఇక చుట్టూ ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక ఆపడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇక భూమి కూడా ఆపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ గగన్ మాత్రం మాట వినకుండా అపూర్వ గొంతు నొక్కేస్తూ ఉంటాడు. బావా బావా అని చెప్పి అంటూ ఉంటే ఇక శరత్చంద్ర వదలరా వదులు అనగానే ఇటు గగన్, నేను చచ్చినా సరే వదిలే ప్రసక్తే లేదు అనగానే, నువ్వు ఇలా మాట వినవురా అని చెప్పి శరత్చంద్ర రూమ్లోకి వెళ్ళి ఇక గన్ తీసుకొస్తాడు. నువ్వు వదలలేదనుకో షూట్ చేసి పడేస్తాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే, ప్రాణాలు పోయిన తర్వాతే నీ భార్య గొంతు వదిలేది, దాన్ని చంపాల్సిందే అని చెప్పి నొక్కేస్తూ ఉంటాడనమాట గొంతు. ఇక గగన్ మాట వినట్లేదని చెప్పి బుల్లెట్ వదులుతాడనమాట. గన్ పేలుస్తాడు శరత్చంద్ర. ఇక కరెక్ట్గా బుల్లెట్ ఇక గగన్ గుండెల్లోకి దూసుకుపోతుంది. ఇక పక్కనే ఉన్న భూమి షాక్ అయిపోతుంది. ఈ భూమి ఏ విధంగా గగన్ని కాపాడుకుంటుందో కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము.